మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. యూట్యూబ్ ఛానల్స్ పై మా అసోసియేషన్ కొరడా జలిపించింది. 5 యూట్యూబ్ ఛానల్స్ పై మా అసోసియేషన్ బ్యాన్ విధించింది. నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకుంది. ఇది ప్రారంభం మాత్రమే అని, ఈ లిస్టు మరింత పెరుగుతోందన్నారు. యూట్యూబ్ ఛానల్స్ పై మా అసోసియేషన్ కొరడా జలిపించింది. 5 యూట్యూబ్ ఛానల్స్ పై మా అసోసియేషన్ బ్యాన్ విధించింది. యాక్టర్స్ పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకుంది మా అసోసియేషన్. ఇది ప్రారంభం మాత్రమే, ఈ లిస్టు మరింత పెరుగుతోంది అన్నారు. మంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, ట్విట్టర్ లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లోను, ట్విట్టర్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మా అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్స్ పై కొరడా జల్పించింది. మొత్తం 5 యూట్యూబ్ ఛానల్స్ పై వేటు వేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇటీవల చూస్తుంటే సినీ ప్రముఖులైతే ఎవరైతే ఉన్నారో, నటీనటులు, మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కామెంట్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా చూస్తుంటే యూట్యూబ్ ఛానల్స్లో ఎవరికి పడితే వాళ్ళు సినిమా ఆర్టిస్టులకు సంబంధించినటువంటి కామెంట్స్ చేయటము, వాళ్ళపైన వీడియోలు చేయటము, రకరకాలుగా చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. దీనిపైన విసిగి వేచారినటువంటి చాలామంది నటీనటులు కూడా మా అసోసియేషన్కి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇటీవల మనం చూడటం కూడా జరిగింది సోషల్ మీడియాలో హనుమంతు సంబంధించిన ఒక అతను చేసినటువంటి విషయం, దానిపైన మా అసోసియేషన్తో పాటు ఇటు గవర్నమెంట్ కూడా స్పందించింది. అయితే ఇదే సమయంలో మా ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణు కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నటీనటుల పైన ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా 48 అవర్స్లో రిమూవ్ చేయాలని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అలా చేయని వాళ్ళపైన సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయడంతో పాటు ఆ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం కూడా పర్మనెంట్గా డిలీట్ అయ్యే విధంగా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే చాలామంది యూట్యూబ్ నుంచి కూడా తొలగించిన పరిస్థితి అయితే ఉండటంతో ఈ రోజున ఆయన కంప్లైంట్ ఇవ్వడం, సైబర్ క్రైమ్కి సంబంధించి మొత్తం కూడా వాళ్ళు దాదాపు 5 యూట్యూబ్ ఛానల్స్ని పర్మనెంట్గా కూడా డిలీట్ చేయడం కూడా జరిగింది. అయితే కేవలం ఇప్పుడు 5 యూట్యూబ్ ఛానల్స్ కాదు, మిగతా చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా మొత్తం కూడా పర్మనెంట్గానే డిలీట్ కూడా చేస్తానని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే మా అసోసియేషన్ ఏదైతే ప్రకటించిందో దానికి అనుగుణంగానే నడుచుకోవాలి తప్పితే నటీనటుల పైన కానీ ఇతర వ్యక్తుల పైన కానీ సమాజంలో హర్షించదగ్గటువంటి కామెంట్స్ ఎవరు కూడా చేయకూడదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరినైనా సరే కించపరిచే విధంగా కామెంట్స్ చేస్తూ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తే మాత్రం అలాంటి యూట్యూబ్లో ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాటి అన్నింటిని కూడా తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 5 యూట్యూబ్ ఛానల్స్ని కూడా మొత్తం కూడా పర్మనెంట్గా డిలీట్ చేశారు. మరి కొన్ని కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా పర్మనెంట్గా డిలీట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా మారేసి ఎవరైతే తమ పాత కంటెంట్ అయితే ఉంటుందో దాన్ని మొత్తం కూడా యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాలని కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు చూస్తున్నాం నటీనటుల పైన చాలా వరకు కూడా గ్యాసిప్స్ రాయటం, లేకపోతే మరి చాలా రకాలుగా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి థంబ్లైన్స్ పెట్టి ఇబ్బంది పడుతున్నటువంటి చాలామంది స్టార్స్, నటీనటులు, పెద్ద హీరోల నుంచి చిన్నవారు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అయితే చాలామంది కూడా మా అసోసియేషన్కి వేలాదిగా అంటే మెయిల్స్ పంపటము, వారికి అప్లికేషన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మా అసోసియేషన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా సైబర్ క్రైమ్కి సంబంధించి వారు కూడా అక్కడ కంప్లీట్ చేయటము, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని కూడా వీటిని వీడియోలు తొలగిస్తూ మరొక వైపు కూడా ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో వారిపైన కూడా కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి అవుతుంది కూడా ఝాన్సీ. అలాగే వెంకట్, ఇది ప్రారంభం మాత్రమే, మరిన్ని బ్యాన్లు విధించే అవకాశాలు ఉన్నాయంటూ ఒక మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. దీన్ని ఒక హెచ్చరికగా మనం చూడొచ్చా? ప్రస్తుతం ఇదైతే ఒక హెచ్చరికగానే భావించవచ్చు. ఎందుకంటే 48 అవర్స్ గతంలో
టైం ఇటువంటి జరిగింది. అయితే ఎవరైతే తొలగించలేదో వాటన్నిటి కూడా ప్రస్తుతం మాస్టర్స్ని దగ్గరుండి కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక ముందు కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా తొలగించే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎవరైతే ఉన్నారో వాటిని పాత కంటెంట్ ఏదైతే ఉంటుందో అది నటీనటుల పైన కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే కామెంట్స్ పెట్టారో వాటినన్నిటి కూడా తొలగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.